శ్రమలో నాకు ఎవరైనా సహాయం చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. గనుక నేను కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను. నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చును? యెహోవావలనే నాకు సహాయం కలుగును అని ఒక నిరీక్షణతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈరోజు నాతో అంటుంటారు కొంతమంది, నీకేం పాస్టర్ గారు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఎందుకు ఈ మాట అంటున్నారని నేను అనుకుంటే, నువ్వు ప్రభు కొరకు సమర్పించుకున్నావు కాబట్టి, ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, నీకు కాకపోతే ఎవరికి ఇస్తారు పాస్టర్ గారు అని కొంతమంది సేవకులు నాతో అన్నప్పుడు నాకు ఎంత ఆనందం అంటే చాలా ఆనందం అంటే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి తప్పకుండా సహాయం చేస్తామని కొంతమంది సేవకులు నాతో అన్నప్పుడు నేను చాలా సంతోషపడతాను. ఒకప్పుడు తునీకరించబడ్డా, ఒకప్పుడు అవమానపడ్డా. ఈరోజు దేవుని సేవలో ప్రార్థన చేస్తే, దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని నాకే కాదు కొంతమందికి కూడా తెలిసేటట్టుగా దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.